అని ఆ డెలివరీ టైంలో మీరు చూసిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? అలాంటి మాటలు చాలా మంది ఎలా కన్విన్స్ చేస్తుంటారు? చాలా మంది. ఓ మై గాడ్, చాలా మంది అమ్మాయి పుడితే ఎక్స్ప్రెషన్లు మారిపోయిన రోజులు ఉన్నాయి, అబ్బాయిలు పుడితే పరుగులు పెట్టిన రోజులు ఉన్నాయి. అలాగే ముగ్గురు అబ్బాయిలు ఉండి అమ్మాయి పుడితే సంతోషించిన రోజు కూడా ఉంది. సో నేను ఆబ్స్టిట్రిషియన్ కాబట్టి నేను అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ చూశాను. అండ్ ఒక ఫ్యామిలీ ఇలా ఉండాలి అని అనుకోవడంలో అసలు తప్పు లేదు. అయితే దానికోసం క్రిమినల్ మెథడ్స్ కి వెళ్ళడం తప్పు. కావాలి అని అనుకుంటే జెన్యున్ గా చేసే కంట్రీస్ ఉన్నాయి, జెన్యున్ గా నడిపించే దాన్ని ఏమంటారు లాస్ ఉన్నాయి. బట్ మన కంట్రీకి వచ్చేసరికి పీసీపీఎన్డిటీ చాలా స్ట్రిక్ట్ టు అన్ ఎక్స్టెంట్ దట్ స్కాన్ రూమ్ లో మనుషులు ఎవరు ఉండొద్దు, చాలా ప్రైవసీ ఉండాలి, అసలు సెక్స్ డిటర్మినేషన్ చెయ్యొద్దు, దాని తర్వాత అసలు ఇవి చాలా చాలా లాస్. అండ్ అదే దాని మీద బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను అందరికీ చెప్తాను, ఇండియాలో ఎటువంటి పరిస్థితిలో కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది కుదరని పని. బికాస్ పీసీపీఎన్డిటీ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ మన మేల్ టు ఫీమేల్ రేషియో ఇస్ జస్ట్ డ్రాపింగ్. ఫీమేల్స్ తగ్గిపోతున్నారు, మేల్స్ పెరుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. బట్ పీపుల్ ఆర్ దేర్, పీపుల్ ఆర్ మ్యాడ్. వాట్ ఎవర్ చైల్డ్ దే వాంట్ ఇట్. They go to different countries, they get treatments done where it is legal, and they come back. You should appreciate that they have not gone for abortions illegally. That's more than enough. So basic ga illegal abortions ni manam aapali, manamu atu side vellanivvaddu. And I have seen people who are happy with two whatever gender kids that they have, and it's all about their choices. ఈవెన్చువల్లీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరుగుతుంది కాబట్టి ఎక్స్ప్రెషన్స్ పేరెంట్స్ లో ఉండట్లేదు, వాళ్ళ పేరెంట్స్ లోనే ఉంటుంది. సో దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కిడ్ దట్ దే హ్యావ్. ఎందుకంటే ముందే బ్రెయిన్ లో చేస్తూ ఉంటారు, ఈసారి అబ్బాయి అయితే నెక్స్ట్ టైం అమ్మాయి అవుతుంది, ఈసారి ఖచ్చితంగా అమ్మాయి వస్తుంది అంటారా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఇంట్లో ముందు నుంచే డిస్కషన్ లోకి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్న పేరెంట్స్ అయ్యే వాళ్ళైతే వాళ్ళ అంత ఎక్స్ప్రెషన్స్ ఏముండవు. దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కిడ్స్ దే హ్యావ్ బికాస్ దే ఆర్ ఆల్ ప్రీషియస్. ఎంతో కొంత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తోనో ప్రీషియస్ గా వచ్చిన బేబీస్ కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ ఇట్. వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, కొద్దిసేపు అయితే వాళ్ళే సెటిల్ అవుతారు. ఓకే మ్యామ్, న్యూలీ మ్యారీడ్ కపుల్ కి డాక్టర్ శిల్పి రెడ్డి ఒక 5 టిప్స్ ఇవ్వాలి అంటే, ప్రీషియస్ టిప్స్ అంటే న్యాచురల్ డెలివరీ కావాలి అంటే ముందు నుంచి పెళ్ళైన జంట ఈ వీడియో చూస్తే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? బేసిక్ గా పెళ్ళైన జంట నా వీడియో చూస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంట్లో టీవీ తీసేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు కలిసి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకోవడమో లేకపోతే ఏదైనా నిత్యావసర వస్తువులు వెళ్ళి కలిసి కొనుక్కొని రావడము, ఆ వెళ్ళే దారిలో మాట్లాడుకుంటూ వెళ్ళడం, మాట్లాడుకుంటూ రావడం. ఈ మధ్య ఎవరికి గుడి గోపురాలకు వెళ్ళట్లేదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ ట్రెడిషనల్ ప్లేసెస్, గో టుగెదర్. మంచి వైబ్స్ ఉంటాయి అక్కడ, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ అ చర్చ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ అ మాస్క్, ఎనీవేర్, దర్గా, ఎనీథింగ్, ఎనీ ప్లేస్, గురుద్వారా, all these places are consecrated with lot of energies which are absolutely necessary for newly wedded people to have that energized environment. And early ga మీరు నేనైతే లేట్ గా వర్క్ చేసే కేటగిరీలో ఎవరిని వెళ్ళొద్దనే చెప్తాను. దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఆఫీస్ టైమ్స్, దట్ టు టుగెదర్ దే షుడ్ హ్యావ్ ద సేమ్ టైమ్. ఒకరు మార్నింగ్ షిఫ్ట్, ఒకరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఒకరు నైట్ షిఫ్ట్, ఒకరు మార్నింగ్ షిఫ్ట్ అంటే చాలా కష్టం. దిస్ ఇస్ జస్ట్ నాట్ ప్రాక్టికల్. ఒక 4 రూపాయలు తక్కువ సంపాదించిన నష్టం లేదు, ప్రపంచంతో పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి, కలిసి ఉండండి, టైం కలిసి స్పెండ్ చేయండి. ఇద్దరూ వర్క్ చేయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు టైం స్పెండ్ చేయండి. ఎర్లీగా పడుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవండి, కలిసి ఎక్సర్సైజ్ చేయండి. ఇలా ప్రతి క్షణము మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా కలిసి టైం స్పెండ్ చేయండి. అట్లా సోషల్ లైఫ్ని వదలొద్దు, పర్సనల్ లైఫ్ని వదలొద్దు. ట్రావెల్ టుగెదర్, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మేక్ ష్యూర్ దట్ యోర్ టైమ్ స్పెంట్ ఇస్ వెరీ వెరీ ప్రీషియస్ అండ్ వెరీ వెరీ మెమరబుల్. కొత్తగా మీరు ట్రై చేయొచ్చు, కొత్త విషయాలు మాట్లాడుకోవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనే ఒక డెసిషన్ని డిలే చేయొద్దు, అబార్షన్స్ అస్సలు చేయించుకోవద్దు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం. ఎందుకంటే అబార్షన్ అయిన వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అప్పుడప్పుడు ఉండదు. మనకి ఎవరికి కలిసి రాదో మనకు తెలియదు. అబార్షన్స్ చేయించుకోవద్దు. సేఫ్
ఎంకరేజ్ చేస్తాము. కాంట్రసెప్షన్ యూజ్ చేయండి ఒకవేళ ప్రెగ్నెన్సీస్ వద్దనుకుంటే. ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి. టుగెదర్ పేరెంటింగ్ చేయండి, టుగెదర్ చెకప్స్కి వెళ్ళండి, టుగెదర్ చిల్డ్రన్ని రేస్ చేయండి, మంచి వాల్యూస్ ఇవ్వండి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్తో పాటు ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. ఓకే, రైట్. కమింగ్ టు సమ్ అదర్ టాపిక్ మ్యామ్, ఈ జనరేషన్ పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్, అసలు అవసరం అంటారా మీ మాటలు? డెఫినెట్గా, బికాస్ పిల్లలు ఒక వల్నరబుల్ గ్రూప్గా ఉంటారు. వాళ్ళకి ఏదో తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది. అదే ఎన్కాష్ చేసి అన్వాంటెడ్ వీడియోస్, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, అన్వాంటెడ్ మెటీరియల్ అంతా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అదే మనం వాళ్ళకి స్కూల్లోనే పద్ధతిగా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ కింద ఎడ్యుకేషన్ గనక మనం ఇచ్చినట్టు అవుతే, వాళ్ళ సెక్సువాలిటీని వాళ్ళు గుర్తించగలిగినట్టుంటే అన్వాంటెడ్ ఎక్స్ప్లోరేషన్ ఉండదు. అదేవిధంగా ఎప్పుడైనా కానీ మన సిస్టంలో, when we are living with our parents, when there are a lot of people in the house, when there's a lot of social interaction, ఆ ఇంక్విజిటివ్నెస్ ఉండదు. ఎప్పుడైనా ఎంప్టీనెస్ ఉంటుంది కదా, ఖాళీగా టైం దొరుకుతుంది, ఎంప్టీనెస్ ఉంటే వాళ్ళు ఎక్కువగా వల్నరబుల్ ఉంటారు టు ఎక్స్ప్లోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ నోయింగ్ థింగ్స్, ఇవన్నీ. సో మన దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసే కెపాసిటీ ఉంటే, వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేసి ఎవ్రీథింగ్ ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐ విల్ హెల్ప్ యూ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ అని కనుక మనం కాన్ఫిడెంట్గా చెప్పినట్టు అవుతే, వాళ్ళు ఎప్పుడు తప్పుదారి పట్టరు. వాళ్ళు తప్పుదారి ఎప్పుడు పడతారంటే, దాంట్లో ఏదో మసాలా ఉంది, దాంట్లో వెళ్ళి ఏదైనా చూడాలని, ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, ఇది బాడీ, ఇది దీని బయోలాజికల్ రిక్వైర్మెంట్స్, ఇవి నథింగ్ మోర్ దాన్ దాట్ అని అంటే వాళ్ళకి ఆ అనవసరమైన అన్వాంటెడ్ ఫీడింగ్ ఉండదు. బట్ ఇంట్లో పేరెంట్స్ కంబైన్ జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఇలాంటివి ఏమైనా డిస్కషన్కి వచ్చి ఒకవేళ మీరు అన్నట్టుగానే సిలబస్లో పెడితే మంచిది అని అనుకున్న పరిస్థితిని ఒకవేళ ఊహిస్తే, ఈ మన ఇండియన్ కల్చర్లో యాక్సెప్టెన్సీ ఉంటుందా? పిల్లలతో పేరెంట్స్, పెద్దవాళ్ళు అలాంటి డిస్కషన్ చేయడానికే చాలా అది ఒక జుబుక్సాకరమైన టాపిక్ కదా, మనకెందుకులే అనే వరకు. బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితిలో మన సొసైటీ, మన కల్చర్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడాను ఈ వెస్టర్నైజేషన్ వచ్చేసరికి మన వీడియోస్ అయితేనేమి, టీవీ అయితేనేమి, ఏదైతేనేమి మనకి వాస్ట్ కాంటెంట్ ఉంది. ఇంత కాంటెంట్లో గ్రాండ్ పేరెంట్స్ అప్డేట్ అయిపోయారు, పేరెంట్స్ అప్డేట్ అయిపోయారు, అందరూ అప్డేట్ అయిపోయారు. వాళ్ళకు ఒక క్యాజువల్ యాటిట్యూడ్ వచ్చింది. అండ్ ఒకప్పుడు గ్రాండ్ ఫాదర్ వస్తూ ఉంటే పక్క రూమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఫాదర్ వస్తూ ఉంటే చాలా మర్యాదగా ఉండదు. ఇప్పుడు హే డాడ్ అంటున్నారు. సో అలాగా కల్చర్ మారిపోయింది అండ్ దర్ ఓకే విత్ ఇట్. లేకపోతే ఇంతకుముందు మా డాడీ స్కూటర్ అక్కడెక్కడో వస్తుంటే అందరు పిల్లలు సర్దేసుకునేవాళ్ళు. సో ఆ భయాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. హౌ వాజ్ యువర్ డే అన్నట్టు, వాట్ డిడ్ యూ డూ అన్నట్టు. ఇలా పరిచయాలు పెరుగుతున్న కొద్దీ, మార్పులు వస్తున్న కొద్దీ ఫ్రీడమ్ టు టాక్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. అండ్ టు ఎడ్యుకేట్ ఇన్ ద కరెంట్ జనరేషన్ ద రైట్ టాపిక్, అది మట్టుకు మర్చిపోవద్దు. అండ్ schools are doing a great job. And after schools, parents have to be their comfort zone and they have to tell them that there is nothing wrong. You have to just talk about it. Ante. Okay. Ma'am, కొన్ని సోషల్ మీడియాలో వ్యూవర్స్ అడిగే క్వశ్చన్స్ నేను మిమ్మల్ని ఇక్కడ ఒక 2-3 అడగాలనుకుంటున్నాను. డే టైంలో కంటే నైట్ టైమ్స్లో లైఫ్కి ఒకవేళ అలవాటు పడితే రిజల్ట్ పాజిటివ్గా ఎక్కువగా ఉంటుంది అనేది అపోహన, నిజమా? అది అపోహ ఎప్పుడు కాదు. బికాస్ నైట్స్ అనేవి యూ విల్ హ్యావ్ అ లాంగ్ రిలాక్సేషన్ టైం కదా. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అ సెక్షువల్ యాక్టివిటీ ఎండ్ ఆఫ్ ద డే సేమ్ 9-10 o'clock, ఆఫ్టర్ దట్ యూ స్లీప్ ఆఫ్, యువర్ బాడీ ఈస్ రిలాక్స్డ్, యువర్ హార్మోన్స్ ఆర్ గెటింగ్ ప్రొడ్యూస్డ్, వాట్ ఎవర్ ద స్పర్మ్ హ్యాస్ టు డూ, ఇట్ విల్ హ్యావ్ సమ్ టైమ్. అండ్ వాట్ ఎవర్ comfort that you have when you're relaxed, your body tends to give way to various things in a sensible manner. అలాగని మార్నింగ్ లైఫ్ ఉంటే ఉండదని కాదు, బట్ ప్రాక్టికల్గా ఇట్ ఈస్ మచ్ మోర్ బెనిఫిషియల్ అండ్ కన్వీనియంట్ ఫర్ యువర్ రిలాక్సేషన్. నువ్వు మార్నింగ్ say mid-afternoon if you have intercourse and you just go do some work and go around, and if you have to travel, if you have to do some other works and you're stressed out and you're not sleeping well, all this is not good lifestyle. రైట్ మ్యామ్. ఒకే
బ్లడ్ గ్రూప్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకవేళ పిల్లలు పుడితే చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అని అంటూ ఉంటారు. నో, ఇట్ ఈస్ అ మిత్. బ్లడ్ గ్రూప్స్ ఇన్ఫాక్ట్ సేమ్ ఉంటే ఏ బ్లడ్ ఇష్యూస్ ఉండవు. ఒకవేళ మదర్ కి బేబీకి డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటే ఏబిఓ ఇన్కంపాటబిలిటీ కింద జాండిస్ వచ్చే ఛాన్స్ ఇంకెక్కువ ఉంటుంది తప్పితే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అలాంటి ఛాన్సెస్ ఏమి ఉండవు. ఓకే, ఫీమేల్స్ ఎక్కువగా యంగ్స్టర్స్ వెరీ యంగ్ ఏజ్లో పెళ్లి చేసుకోవటం వల్ల, తల్లి అవ్వటం వల్ల ఫ్యూచర్లో మెంటల్గా వాళ్ళకి ఫిజికల్గా చాలా హెల్త్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ ఉంటాయి అంటుంటారు. అది ట్రూ కాదు. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యారేజెస్ అనేది టీనేజ్ మ్యారేజెస్ డెఫినెట్లీ నాట్ గుడ్. బికాస్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కాబట్టి, వాళ్ళ బాడీ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండదు కాబట్టి, ప్రెగ్నెన్సీ అవన్నీ వస్తే వాళ్ళకి లోడ్ అవుతుంది అండ్ ఆల్ దీస్. కాబట్టి మనము టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్, టీనేజ్ మ్యారేజెస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. బట్ మ్యారేజెస్ ఎనీవేర్ బిట్వీన్ late teens, maybe around 20-25 years, they are absolutely okay. అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా పీక్ లో ఉంటుంది, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మంచిగా ఉంటుంది. బట్ అగైన్ సోషల్ మెచ్యూరిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎడ్యుకేషన్, మినిమం డిగ్రీ ఎడ్యుకేషన్ అవన్నీ ఉండాలి అని అంటే 21-22 years ఈజీగా అవుతుంది. ఒక్క జాబ్ రావాలి, జాబ్ లో బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్న మనం సెటిల్ అవ్వాలి అని అనుకుంటే 23-25 అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ద బెస్ట్ టైమ్ టు గెట్ మ్యారీడ్. అండ్ అంతకన్నా ముందు మ్యారేజ్ అయిన వాళ్ళలో కూడా if the partner is good and supporting, there's no problem. But if there is any abuse, then the female will not have word and voice, because she'll not complete her education, she's not self-sufficient, she's not employed. Where will she talk? Where will she voice over? So అందులో exploit అవ్వడం కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, అడ్జస్ట్మెంట్స్ అయ్యి తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ ఇంతకు ముందు ఉండేవి కాదు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళు అడ్రస్ చేసి షీల్డ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి హస్బెండ్కి ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా ఉమెన్ మీద తీయడము, అబ్యూజివ్ గా అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఉమెన్ ఈస్ కంప్లీట్లీ ట్రాప్డ్ ఇన్ టు ద రిలేషన్షిప్ బికాస్ దెర్ ఆర్ చిల్డ్రన్ దట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. వాళ్ళ మొహం చూసి వాళ్ళ కోసం భరిస్తూ ఉంటారు. బట్ ఈవెన్చువలీ 40s వచ్చేసరికి అదంతా చాలా ఎక్కువైపోయి, ఆ లోడ్ అంతా ఎక్కువైపోయి వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపించి, అండ్ పిల్లలు కూడా ఎవరి దారి వాళ్ళు చూసేసుకుంటారు తర్వాత. దెన్ దే బికమ్ వెరీ అలోన్ అండ్ దే ఫీల్ దట్ పెయిన్ అండ్ దే గెట్ ట్రామటైజ్డ్. పెరిమెనోపాజల్ ఇష్యూస్ వచ్చేసరికి చాలా సైకలాజికల్ గా ట్రామాటిక్ గా ఫీల్ అవుతారు. రైట్. కొన్ని జనరేషన్స్ నుంచి చూస్తూ ఉంటే సర్జరీ అయిన డెలివరీస్ రేర్ గా ఉండేవి, ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చాలా రేర్ గా కనిపిస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్ ఐవీఎఫ్ డెలివరీస్ అనేవి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అనేవి కామన్ అయ్యే పరిస్థితులు చూడబోతున్నాం. అలాంటి సిచ్యువేషన్ రాబోతుందా అంటే? డెఫినెట్ గా ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్ నిజంగానే ఎక్కువ అవబోతున్నాయి. బికాస్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అన్ ఎపిడమిక్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అది ఇంకా పాండమిక్, ఎపిడమిక్ అన్ని ఒకటేలాగా అయిపోయాయి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. అండ్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేమేం చేస్తున్నామంటే, ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, బికాస్ వీ హ్యావ్ అ సెటప్, వీ హ్యావ్ ఎవ్రీ స్పెషలిస్ట్ ఇన్ ద హాస్పిటల్, we would definitely try for a normal delivery. If she's not delivering normally, then we will do a cesarean. So anything cesarean లో కూడా బ్లడ్ లాస్ ఛాన్సెస్ ఉంటాయి, PPH లు ఇవన్నీ ఉంటాయి, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ లు, బ్లడ్ లాస్ లు. దానికి అనుగుణంగా బ్లడ్ బ్యాంక్, దానికి అనుగుణంగా హై రిస్క్ అనస్థీషియా టీము, దానికి అనుగుణంగా మన సెటప్ పెట్టుకోవాలి. అయితే ఏదైతేనేమి నార్మల్ డెలివరీకి మించిన సేఫ్టీ ఉండదు. అది వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ధైర్యం ఇస్తూ ఉంటే, వాళ్ళు ఒకవేళ యోగా క్లాస్కి వస్తారు 50 మంది, అందులో డెలివరీస్ అవుతూ ఉంటాయి కదా, మిగతా వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుంటారు. రైట్, డెఫినెట్ గా మార్చుకుంటారు. మ్యామ్, చాలా మంది ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి విన్న వాళ్ళు సెలబ్రిటీస్ చెప్తూ ఉన్న మాటలు విన్నప్పుడు, లైక్ స్పోర్ట్స్లో ఉన్నారు, లైక్ వాళ్ళకి స్పోర్ట్స్ అనేవి కొన్ని ఇయర్స్గా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఉపాసన అలానే పిల్లలు కనిందని, లేదంటే ఇషా అంబానీ అలానే పిల్లలు కనిందని, ఎగ్ ఫ్రీజింగ్ సైడు ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనరేషన్స్ అంటే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అలా చేసుకున్నారు కదా, మేము కూడా చేసుకుంటాము అని చెప్పి, దీన్ని ఎంతవరకు నమ్మాలంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్గా టెక్నాలజీ, మనము ఐఫోన్ కొంటే వాళ్ళు ఇంతకు ముందు
7 జనరేషన్, iPhone 7, ఇప్పుడంటే iPhone 15. అంతే కదా, టెక్నాలజీ నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, నువ్వు వేసుకునే బట్టలు నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, అలాగే టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కూడా నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి. నీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ 35 years వరకు లేదు అని నీకు తెలిసినప్పుడు, నీకు మెంటల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు, మరి నువ్వు 28 ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే నీ 28 years ఎగ్ క్వాలిటీ ఉంటుంది కదా. నీకు ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉంటే, దెర్ ఆర్ సర్టన్ కంపెనీస్ which pay for 2 cycles of egg freezing. Okay. Yes, there are software companies which pay for 2 cycles of egg freezing free of cost, everything funded from scratch. అలా ఉన్నప్పుడు నువ్వు ఆ మెంటల్ మెచ్యూరిటీతో నువ్వు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోకపోతే 35 yearsకి వెళ్ళి నువ్వు అక్కడ ఎగ్స్ తగ్గిపోయి, క్వాలిటీ తగ్గిపోయి నువ్వు సఫర్ అవుతావు కదా. సో బేసిక్గా ద కాన్సెప్ట్ ఇస్, ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఒపీనియన్స్, నువ్వు మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నీకు ఇలాంటివి చేయాల్సిన అవసరమే లేదు. మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నువ్వు టైంకి మ్యారేజ్ చేసుకుని, టైంకి పిల్లల్ని కనేసేసి, టైంకి పిల్లల్ని పెంచుకుంటూ హాయిగా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు. కానీ నీకు మెయిన్ స్ట్రీమ్ కాకుండా ఇతర ఆలోచనలు ఉన్నాయనుకో, యూ ఆర్ అ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్, దెన్ యూ షుడ్ డెఫినెట్లీ డూ ఎగ్ ఫ్రీజింగ్ and make sure that your fertility is frozen. If you have a partner by then, if you are married by then, you freeze embryos. If you don't have a partner or if you are not married, then you can freeze your eggs. So ila cheskunte no 35 years ki kanu 40 years ki kanu nee ishtam. Okay. But the quality will be of a 28-year-old or 25-year-old or 26, whatever age that you have frozen your eggs, your quality will be that. This is using technology for somebody who really wants to postpone their pregnancy for a very long time. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తాను అని అంటే దానికి అనుగుణంగా ఎగ్స్ వేస్ట్ అవ్వకుండా మెడికేషన్స్ తీసుకుని నువ్వు కాంట్రసెప్టివ్ పిల్స్ ఏదన్నా వాడుకుంటే నీకు ప్రాబ్లం ఉండదు. అంతకన్నా ఎక్కువగా నువ్వు డిలే చేసుకోవాలనుకుంటే మటుకు ఖచ్చితంగా ఏజ్ని రివర్స్ చేయలేం. కాబట్టి ఏజ్ కెనాట్ బి రివర్స్డ్, స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఈక్వాలిటీ. మీరు ఫేస్కి ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, బాడీకి ఏదైనా తీసుకోవచ్చు, రింకిల్స్కి ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఎగ్కి ఏమీ తీసుకోలేము. సో యూ హ్యావ్ టు ఫ్రీజ్ యువర్ యంగ్ ఎగ్స్ or you have to deal with problems that come in future. బట్ ఐఫోన్లో 7th generation to 15th generation మనం ఒక ట్రాన్స్ఫార్మ్ చూస్తూ ఉన్నాం. అలాగే IVF, టెస్ట్ ట్యూబ్, సరోగసీ, ఇవి కూడా అలాంటి జనరేషన్ చేంజెస్ అంటారా? ఏమైనా డిఫరెన్స్ ఉందా? బేసిక్గా లాస్ట్ 15 years నుంచి నాకు IVF ట్రీట్మెంట్స్ ఎక్స్పోజర్ ఉంది. ఐ హావ్ బీన్ అన్ IVF స్పెషలిస్ట్. నేను అది వదులుకొని ఆబ్స్టెట్రిక్స్ వైపు వచ్చాను. బట్ అది నన్ను వదలదు, బికాస్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నదని కనుక్కోవడం నా నిష్. సో ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఫైండింగ్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. సో అది తెలుసుకోవడానికి చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ని పంపిస్తూ ఉంటారు.